వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇటీవల అనేక మంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మన వాస్తుపరమైన సూచనలకి మిమ్మల్ని ఏ విధంగా కలవాలి, మీరు ఎక్కడ ఉంటారు, అదేవిధంగా మీరు మా ఇంటికి రావాలంటే మేము ఎట్లా కలవాలి, ఎట్లా ఫోన్ చేయాలని చక్కగా మన యూట్యూబ్ ఛానల్లో పక్కన ఉన్న కింద ఉన్న యారో మార్కు కొట్టండి. అందులో మన పూర్తి వివరాలన్నీ ఉంటాయి. ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఇవాళ రేపు మా అడ్రస్ ఉన్నా లేకపోయినా ఫోన్ నెంబర్ ఉంటుంది. బేసిక్గా మేము హైదరాబాద్లోనే ఉంటాము. ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మీ గృహంలోని వాస్తు ఫలితాలు మీరు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని తద్వారా మీరు మంచి ఫలితాలని అనుభవించే ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుని గది ఏ విధంగా అలంకరించుకోవాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి గృహంలో కూడాను దేవునికి అంటూ ఒక చిన్న గది మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అక్కడ ఉండే రూమ్ సైజుని బట్టి వీలైతే దేవుణ్ణి చక్కగా వంటగదిలో ఈశాన్యంలో పెడతాం. ప్రత్యేకమైన గది ఉంటే అందులో ముఖ్యంగా ఆ దేవుని గదిలో సూర్యరశ్మి వచ్చే విధంగా చేయండి. మొట్టమొదటిగా మనం చేయవలసిన ప్రక్రియ సూర్యరశ్మి గదిలోకి రావాలి. అంటే మనం తూర్పు తిరిగి కనుక పూజా విధానం ఆచరిస్తూ ఉంటే మన ఎదురుగుండా సూర్యుని కిరణాలు వచ్చి పడాలి. అంటే అంత వెలుతురు ఉండాలి ప్రకాశవంతంగా. ఆ దేవుని గదిలో తూర్పు గోడలకి ఆనుకొని దేవతా మందిరాలు సిమెంట్ కడతా ఉన్నారు. మార్బల్స్తో ఒక మందిరం అంతా పెడుతున్నారు. అటువంటి ప్రక్రియ చేయకుండా చెక్కతో చక్కగా పీట కానీ చిన్న చెక్క మందిరం కానీ తెచ్చిపెట్టుకొని దాని మీద పూజా విధానం ఆచరించండి. దానిలో పూజలు చేస్తూ ఉండండి. అదేవిధంగా దేవుడి మందిరంలో వీలైనంతగా ప్రతినిత్యము శుభ్రం చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడాను శుభ్రం చేయటం, దాన్ని చీపురు కట్టతో కాకుండా తడిగుడ్డతో తుడుచుకుండే నియమాన్ని మనం పాటించాం. ఆ చీపురు కట్ట అనేది ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ వాడినటువంటి గుడ్డ ఏదైతే ఉంటుందో అది ప్రత్యేకంగా దేవుని కొరకే మీరు కేటాయించండి. అది సపరేట్గా ఉతకండి, పక్కన పెట్టండి. మళ్ళీ అదే గుడ్డ తీసుకురండి. అక్కడ వంటగదిలోదో బాత్రూంలోదో గుడ్డ ఉంటుంది. ఆ గుడ్డని ఇల్లంతా తిప్పుతూ ఉంటాం. ఇల్లంతా కూడా తిప్పుతూ ఉంటాం అనమాట. అట్లా కాకుండా దేవునికంటూ ఒక సపరేట్గా పెట్టుకోండి. ఒక చిన్న నాప్కిన్ లాంటిది మంచి టవల్, ఒకటి టర్కీ టవలు చక్కగా రోజు తొడవండి, దాన్ని ఆరేయండి, మళ్ళీ మన్నాడు అదే వాడండి. ఈ విధమైనటువంటి నియమాలు చాలా ఉన్నాయి. మనం దేవుని గదిని ఏ విధంగా చేయాలనేది ముందు ఈ ప్రక్రియతో మనం మొదలు పెడదాం. జై శ్రీమన్నారాయణ.